మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంధం దారుణంగా చెడింది. ఇటీవల డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ అధ్యక్షుడిపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటు ట్రంప్ కూడా టెస్లా అధినేతకు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ట్రంప్ తన వల్లనే గెలిచారంటూ ఎలాన్ మస్క్ కమెంట్ చేయగా ఆయన లేకున్నా గెలిచేవాడినంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. మరి పరిణామాలు మస్క్ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ సంస్థ షేరు దారుణంగా పతనమయ్యాయి. దాదాపు $152 బిలియన్ సంపద ఆవిరైంది. మస్క్ అండ్ ట్రంప్ విభేదాల నేపథ్యంలో ట్రేడింగ్ లో టెస్లా షేర్లు ఏకంగా 14% మేర కుంగాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ $1 ట్రిలియన్ మార్కును కోల్పోయి $916 బిలియన్ పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తగ్గిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంధం దారుణంగా చెడిందని చెప్పాలి. ఇటీవల డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ అధ్యక్షుడిపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటు ట్రంప్ కూడా టెస్లా అధినేతకు గట్టిగానే వార్నింగిస్తున్నారు. సో ఈ వార్ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. రీనా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోటి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కయ్యానికి కాలు దూవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో చూశాము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. అంతే రీతిలో ఎలాన్ మస్క్ను టార్గెట్గా చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ప్రపంచ షేర్ మార్కెట్లో చూస్తే మాత్రం టెస్లా షేరు $152 బిలియన్ పతనమైంది. అంటే భారత కరెన్సీ ప్రకారం చూస్తే మాత్రం 13 లక్షల కోట్ల సంపద ఒక్క రోజులోనే ఆవిరైపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అతని యొక్క కంపెనీ షేర్ టోటల్గా పడిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో డోజ్ శాఖ నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగిన తర్వాత ట్రంప్ టార్గెట్గా ఆయన అనేక ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ నేను లేకపోతే గెలిచేవాడు కాదు అమెరికాలో అంటూ కూడా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రజలందరూ కూడా వ్యతిరేకించు వచ్చారు. కానీ నేను సపోర్ట్గా ఉన్నాను, ఆర్థికంగా సపోర్ట్గా ఉన్నాను. ఆయన కోసం ఆయన గెలిచేందుకు అమెరికాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాను. నా వల్లనే ట్రంప్ గెలిచాడని ఎలాన్ మస్క్ చెప్తూ వస్తున్నాడు. కానీ ట్రంప్ మాత్రం అదే రీతిలో కౌంటర్స్ ఇస్తూ వస్తున్నాడు. ఎలాన్ మస్క్ లేకపోయినా సరే నేను అమెరికాలో గెలిచేవాడిని, అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేవాడిని, ప్రజలందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ కావాలని కోరుకున్నారు, దానిలో భాగంగానే ఈసారి నన్ను గెలిపించారని ట్రంప్ చెప్తున్నారు. కానీ ట్రంప్ టార్గెట్గా ఒక సంచలనమైన ఆరోపణ ఎలాన్ మస్క్ చేశారు. ఆ ఆరోపణ ఏంటంటే చూసాం మనం ఈ మధ్య కాలంలో ఆయన సెక్స్ కుంభకోణం నిందితుడు ఎవరైతే ఉన్నారో జెఫ్రీ ఎప్స్టైన్ తోటి ట్రంప్కు అనేక సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు ఎలాన్ మస్క్ చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్గా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే గతంలో కూడా అనేక ఆరోపణలు డొనాల్డ్ ట్రంప్ పైన వచ్చాయి. సెక్స్ ఆరోపణలు అనేక సార్లు ట్రంప్ ఎదుర్కొన్నారు. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎలాన్ మస్క్ నేరుగా ట్రంప్ పైన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కాబట్టి ఆ ఆరోపణలో ప్రధానమైన ఆరోపణ సెక్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్ తోటి అనేక సంబంధాలు ఉన్నాయని ఎలాన్ మస్క్ చెప్పడంతో ఇప్పుడు అమెరికాలో ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది, చర్చించుకుంటున్నారు. కాబట్టి చూడాలి మరి పరిణామాలు ఎటు చోటు చేసుకుంటాయో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ షేర్స్ మాత్రం దాదాపుగా ఒక్క రోజులోనే ఆవిరైపోయాయి. ప్రపంచంలోనే అతని యొక్క షేర్లు దాదాపుగా పడిపోయాయి. అంటే భారత కరెన్సీ ప్రకారం 13 లక్షల కోట్లు అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఒక్క రోజులోనే అది. సో ఈ రోజు కూడా భారీగా పతనమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే కొందరు విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో మరి ఇంతటితో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఆగిపోతుందా, ఇలానే కొనసాగుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.